టీడీపీ జనసేన నేతలకు ఓటమి భయం పట్టుకుందని పిఠాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత విమర్శించారు. అందుకే వైఎస్ఆర్సీపీ ప్రచారానికి అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. అయినా తాను సంయమనం పాటిస్తున్నానని తెలిపారు. పిఠాపురంలో జనసేన శ్రేణులు ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నాయంటున్న వంగ గీతతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడడానికి వంగ గీత గారు మనతో పాటున్నారు. మేడం, నిన్న మీరు ప్రచారం చేస్తున్నప్పుడు అటు కొంతమంది టీడీపీ కావచ్చు, జనసేన కార్యకర్తలందరూ కూడా జెండాలుపుతూ మీకు కవింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. హత్య రాజకీయాలు చేస్తున్నారంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఎట్లా మీరు కౌంటర్ ఎట్లా ఇస్తారు? ఈ పిఠాపురం నియోజకవర్గం ఏంటి? ప్రశాంతకరమైన నియోజకవర్గం. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఏ గొడవలు లేకుండా ఎవరు ఎన్నిక వారు, ఎవరు ప్రచారం వాళ్ళు, ఎవరు ఎజెండా వాళ్ళు, ఎవరు మేనిఫెస్టో వాళ్ళు చెప్పుకుంటూ ఎవరి గ్రామాల్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. చాలా వందనంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ గత కొన్ని వారం 10 రోజులుగా ఎంతసేపు చూసినా వాళ్ళెవరో వచ్చారు, వీళ్ళెవరో వచ్చారు, వాళ్ళ బయట నుంచి వచ్చారు, ఇదో ప్రచారం ఒకటి మొదలుపెట్టి అక్కడి నుంచి వస్తే అంత చూస్తాం, ఇక్కడి నుంచి వస్తే అది చూస్తాం, ఇది చూస్తాం అని చెప్పి కావాలని ప్రజల్లో లేనిపోని యువతని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. నేను అప్పుడే ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. దయచేసి యువకులను ఎవరు పాడు చేయకండి. పిఠాపురం ప్రశాంతమైన నియోజకవర్గం. పిఠాపురం ప్రజలందరూ చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. మీ ఎన్నిక మీరు చేసుకోండి, మీ ప్రచారం మీరు చేసుకోండి, మా ప్రచారం మేము చేసుకుంటాం. మా ప్రభుత్వం గురించి మేము చెప్పుకుంటాం, మీ పార్టీ గురించి మీరు చెప్పుకోండి, మీ విధానాలు మీరు చెప్పుకోండి. పర్మిషన్లు ఉంటాయి, వాళ్ళకి పర్మిషన్ చూపించమానండి. నేను తిరుగుతున్నానంటే ప్రతిదీ పోలీస్ పర్మిషన్ ఉంటుంది, కలెక్టర్ పర్మిషన్ ఉంటుంది, ఆర్ఓ పర్మిషన్ ఉంటుంది. అయినా కూడా మేము వెళ్తున్నాం యాజ్ పర్ పర్మిషన్ ప్రకారం. మా ర్యాలీ వెళ్తుంది, మా ఇంటింటి ప్రచారం వెళ్తుంది, మా వీధులు గుండా మేము వెళ్తున్నాం. నిన్న సాయంకాలం, నిన్న రాత్రి మేము విరవ గ్రామంలో పర్మిషన్ తీసుకున్నాం. రాత్రి 10 వరకు మాకు పర్మిషన్ ఉంది. మా ర్యాలీ వెళ్తుంది. పెద్ద ఎత్తున జనం అంతా ఊరంతా మా వైపు వచ్చి నిలబడ్డారు. అందరం కూడా ప్రచారం చేసుకుంటూ మైక్లో అనౌన్స్ చేసుకుంటూ మేము వెళ్తున్నాం. అక్కడ ఒక 50-60 మంది కుర్రోళ్ళు జెండాలు పట్టుకుని కండువాలు వేసుకుని ఇష్టం వచ్చినట్టు వ్యంగ్యంగా చేస్తున్నప్పుడు కూడా నేను 2 చేతులు పైకెత్తి నమస్కరించాను. గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి. కులాలు రెచ్చగొడదామని చూస్తున్నారు, మతాలు రెచ్చగొడదామని చూస్తున్నారు, వర్గాలు రెచ్చగొడదామని చూస్తున్నారు, ఊళ్ళో గ్రూపులు. ఎందుకంటే పార్టీ పరంగా చెప్పడానికి, ప్రభుత్వ పరంగా చెప్పడానికి, ఎజెండాని అనలైజ్ చేయడానికి సరుకు లేకపోతే ఏం చేస్తారు? మేము చెప్తున్నాం మా జగనన్న తరపున. జగనన్న అంటే జనానికి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మా మేనిఫెస్టో చెప్తున్నాం. మేము ఇప్పటివరకు చేసింది చెప్తాం, ఇప్పటి వరకు జరిగింది చెప్తాం. మీకు జగన్ గారి ప్రభుత్వం తరపున జగన్ అంటే అందరికీ నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ధైర్యం ఉంది, భరోసా ఉంది. అలాగే మీ వంగ గీత, ఎస్ మేము బల్లగుద్ది చెప్తాం. మీ వంగ గీత మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. రెచ్చగొట్టేటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి, జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వినమ్రపూర్వకంగా తాను విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయేటువంటి 5 రోజులు కూడా చాలా సంయమనంతో మన ప్రచారం కూడా కొనసాగించాలని కూడా వంగ గీత చెప్తా ఉన్నారు. కెమెరామెన్ క్రాంతితో కిరణ్, సాక్షి టీవీ, పిఠాపురం నుంచి.